ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంఈఓ సాయిల్ సార్ గారు, అలాగే మన ఎంపీ కిరణ్ కుమార్ సార్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ ఈ గ్రామ సభకు స్వాగతం పలుకుతున్నాం. అయితే ముందుగా మనము మన తెలంగాణ గీతంతో ఈ గ్రామ సభను ప్రారంభిద్దాం. దయచేసి అందరూ. మనము స్పెషల్ గ్రామ సభ, ప్రత్యేక గ్రామ సభ జరుపుకుంటున్నాము. ఇంటి గ్రామ సభకు స్థానిక సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఈనాటి గ్రామ సభకు ప్రత్యేక అధికారిగా గౌరవ ఎంఈఓ గారు ఉన్నారు, అలాగే గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరు. అయితే ఈరోజు మనము ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, వర్షాకాలంలో సందిగ్ధత ఎలా చేయాలి, వర్షాకాలంలో ఎలా ఎదుర్కోవాలి అనేది మొదటిది. ఆ తర్వాత సురక్షిత త్రాగునీరు ఎలా అందించాలి ఈ వర్షాకాలం పరిస్థితి లోపల అనేది రెండవది. ఘన వ్యర్థ పదార్థాలది నిర్వహణ, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్త, పొడి చెత్త దాన్ని ఏ రకంగా చేయాలి అనేది అది మూడో అంశము. తర్వాత జల సంరక్షణ, మన సంరక్షణ, నీళ్లను కాపాడుకోవాలి, నీళ్లను వృధా చేసుకోవద్దనేది నాలుగో అంశము. మొక్కల పెంపకము, వన మహోత్సవము. మొక్కలుంటేనే వర్షాలు వస్తాయి, చెట్లుంటేనే వర్షాలు వస్తాయి. మీ అందరికీ గుర్తున్న విషయమే. చెట్ల గురించి మరొక అంశము. అలాగే ఇప్పుడు మీ అందరికీ గుర్తు ఓటర్ల జాబితా చేస్తున్నారు, దాని గురించి కూడా రెవెన్యూ అధికారులు మనకు వివరిస్తారు. అలాగే రాబోయే వర్షాకాలం లోపల ఏవైనా తీవ్రమైన వరదలు వస్తే వాటిని మరి ఏ రకంగా మనము వాటి నుండి కాపాడుకుందాము అనేటటువంటి ఇవన్నీ. మా మంచి పత్వంలో వాళ్ళకు మాత్రము నీళ్లు లేవు. ఇప్పుడు ఇన్ని రోజులు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడిర్రు. ఇప్పటి నుంచి అయినా ఇరిగేషన్ శాఖ వారికి కూడా మీ నుంచి ఒక విజ్ఞప్తి చేయండి. పక్క ఊరోళ్ళకు కూడా కొంచెం తూములు తక్కువ వాడకం, మళ్ళీ ఏదైనా నీటి పొదుపు అనేది వాడేది ఉంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఆ పక్కతో విలేజ్ వాళ్ళకు కూడా ఇదే సమాచారం అందించండి సార్. ఇప్పుడు మంచి పొల చెరువులు ఉన్నా కానీ మా పంటలు ఎండేదాకా చూడకండి, కొంచెం ఏదైనా విజ్ఞప్తి. బాగా ప్రాబ్లం అయిపోతుంది సార్ రైతులకు. మీడియా వల్ల కొందరు చదువురాదు, కొందరు పిల్లలకు చదివిస్తుంది, వాళ్ళు ఒక టైంలో ఉండరు. ఇప్పుడు కాలేజీలలో ఉంటారు, స్కూళ్ళలో ఉంటారు. అంటే మన సొసైటీకి 32,000 యూరియా బస్తాలు కావాలి రైతులందరికీ. 32,000 స్టోరేజ్ చేసేందుకు గోదాములు లేవు కాబట్టి విడతల వారికి ఇస్తే అందరికి అంతే. అట్లా యాప్ పెట్టి ఆ యాప్లో అందరికి అంతలు అందరికి పోయాలంటే ప్రాబ్లం, ఒకటే ప్రాబ్లం పోతుంది. 32,000 యూరియా బస్తాలు అది ప్రాబ్లం. 3 వస్తున్నాయి 15 రోజులు మళ్ళీ నేనే ముందుకు వస్తున్నాను. మళ్ళీ నీకు దొరుకుతలే సార్, మీకు దొరుకుతలేవారు యాప్ పద్ధతి మళ్ళీ నేనే డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ విలేజ్లు బాగున్నాయి సార్, తండాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళా సార్ రాజేష్, మళ్ళా కూడా రాజేష్ ఈ ఫారెస్ట్ పట్టాలు, డీఫారం పట్టాలు ఇచ్చుకుంటా కొట్టుడేమో వాళ్ళు కొడుతున్నారు. శివారు మంచి పది, మా బర్ల కోసం పోతానేమో మొత్తం మా దారులు పని చేస్తారు, పొలాలు వేసేస్తారు మొత్తం కట్టెలు. కానీ ఇప్పుడు మా మంచి శివారు నుంచి ఏదైతే శివారులో ఉన్నదో వాళ్ళు కొట్టుకున్న మొత్తం తీయాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు కొట్టిరని చెప్పేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ది. మాకు శివారు ఉండాలి, అడవి ఉండాలి. మా బర్రెలు ఉండాలంటే, పాడి సంపద పెరగాలంటే కంపల్సరీ అడవి అనేది ఉండాలి. 1970 నుంచి 40% ఉన్న అడవులు ఏం లేవు. మా పక్క ఊరోళ్ళు ఎవరు కొట్టినా కానీ వాళ్ళది బాధాప్త ఈ గ్రామ సభలో తీర్మానం చేసిన తర్వాతనే పట్టా ఇవ్వాలి. ఇప్పటి వరకు కొట్టిన శివారంతా తీసేయాల్సిన బాధ్యత ఈ 2 డిపార్ట్మెంట్లకు అడుగుతున్నాం. దీని గురించి సర్పంచ్ మేము చేసిన తీర్మానాల్లో ఫస్ట్ ప్రతిసారి ఫస్ట్ ప్రాబ్లం గురించి
నల్లలు తీసేయాలా సార్ అది? అంత చెప్తూ నల్లలు దిక్కులు నల్లలున్నాయా ఇంతకుముందు కట్టిన నల్లలు కానొస్తున్నాయా? అది కూడా ఏదో తీసేస్తే మన కొత్తగా శాంక్షన్ అవుతుందేమో కదా, అట్లా పెట్టిద్దాం గ్రామ సభకు, మనం అంత తీర్మానం చేపిద్దాం. ఏదో నేను పుట్టినప్పుడు పుట్టలేదు, నేను ట్యాంక్ కట్టింది, అది కూడా అది నడిస్తే అప్పట్లో ఒకటి వాపింది. ప్రాబ్లము ఒక సంవత్సరం క్రితము అది వాళ్ళ గల్లీలో పైప్ లైన్ అది కాదు. రిపేర్ చేయాలి సార్. అది కాదు గల్లీలు గల్లీలో పైప్ లైన్ కావాలా, నల్ల దిక్కులు గల్లీలా కుర్తా దిక్కులు మినీ ట్యాంక్ కావాలా. విద్యార్థులు పోతున్నాం. వాళ్ళకి ఏంటంటే మన కరెంట్ పని చేస్తే చాలు, ఇంకా మిగతా అందరి దగ్గర పోవాల్సిన పని లేదు. ఒకటి మాకు కూడా ఫస్ట్ మిషన్ భగీరథ నీళ్ళు ఇప్పటి కూడా నింపుతుంది సార్, అది మొత్తం అది కాబట్టి ఏం చేసినామంటే ఈ వాటర్ ట్యాంక్ కలిపినాం. పాత సర్పంచ్ ఏం చేసిందంటే మా ఊళ్ళో ఏంటంటే ఎటు జాయింట్ లేకుండా రోడ్లు పోసేసారు, అందరు ఇండ్ల దగ్గర దాకా మెట్ల దగ్గర దాకేసారు. పైప్ లైన్ వేసుడు పెద్ద పని కాదు సార్, ఒక్కొక్క వార్డు కంప్లీట్ చేసుకుంటూ రావచ్చు. ఎట్లా సీసీ రోడ్ వలగొట్టాలా, 20 లక్షల రూపాయల ఫండ్ ఖరాబ్ చేసి మళ్ళీ పైప్ లైన్ వేయాలి. అది పర్మనెంట్ లైన్ ఉందా అంటే ఓల్ ఇంటి దగ్గర అయినా సరే మీరు ఇక్కడ నుంచి పొంగ చూడుర్రి, సీసీ రోడ్తో మొత్తం ఇల్లు ప్యాక్ చేసి పెట్టారు. పైప్ లైన్ ఎట్లా వేస్తారు? జానేడన్న జాగు ఉంటే అలాగే దవ్వుకుంటా తీసుకపోయి పైప్ లైన్ వేస్తే ఇంకా ఎదుటోడి ఇంటికి ఎట్లా పోతుంది? ఇప్పుడు ఇదే రోడ్డు, ఈ సైడ్ ఇస్తాం మనం నిలబడి, ఆ పక్క ఎట్లా వేయాలి నీళ్ళు? రోడ్డు వలగొట్టాలి. దానికోసం అని ఇది పాతది, ఎందుకంటే ఊరు నక్ష ఇట్లా ఉండిపోయింది, దీన్ని వేసేసారు. కాబట్టి ఆల్టర్నేట్ బయట నుంచి ఇద్దామని చెప్పేసి ఇస్తే పాత సర్పంచ్ తాళ్ళు పడలేక అన్ని చిన్న మోటార్లు కొట్టుకుంటా ఇప్పుడు ఏం చేసిండు, మినీ ట్యాంక్ లా కనెక్షన్ ఇచ్చిండు. ఆ సైడ్ వాళ్ళు బట్టలు వెండుకున్నాడు, నీళ్ళ కనెక్షన్. అది ఏం జరిగిపోయిందంటే ఇప్పుడు దాన్ని కూడా కరెంట్ బిల్ 30 లక్షల మీద ఉంది. రేపు గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటే సీదా 2 లక్షల రూపాయలు నెల కడిగి కట్టాలి. వచ్చే ఆదాయంలో 2 లక్షల 4 లక్షలకి 2 లక్షలు అట్టే పోతాయి. మళ్ళీ ఈ ప్రాబ్లం అంతా ఎందుకంటే వాటర్ ఏంటంటే 12 గంటల కరెంట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అంతకుముందు పొలాలు వేస్తే 24 గంటల కరెంట్ అవుతుంది, దాంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకోసం బయట బోర్లకు మేము ఇంట్రెస్ట్ ఎందుకు చూపుతున్నామంటే బయట తాగడానికి పనికి వస్తాయి, కడుక్కోవడానికి పనికి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు 5వ వార్డు సంగతి చెప్పేది ఏంటంటే వీళ్ళకి నీళ్లు ఉన్నాయి, ఆడ బోర్ నుంచి కనెక్షన్ ఇచ్చినాం, ఇల్లు నిండా పుష్కలంగా పట్టుకునేటాన్ని నీళ్లు ఉన్నాయి. ఇళ్ళకు తాగడానికి లేవంటారు. ఇప్పుడు తాగడానికి లేవంటే దానికోసం ఏం చేయాలి, బయట ఊళ్ళో ఉప్పు నీళ్ళు పడతాయి కాబట్టి బయట నుంచే కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒక పాయింట్ వేసి రోడ్ కింద, ఎందుకంటే మొన్న ఒక రోడ్ శాంక్షన్ అయింది అక్కడ, ఆ రోడ్ నుంచి ప్రతి ఇంటికి పాయింట్ ఇడిసబెట్టి అది ఇడిసబెట్టినాం. ఇప్పుడు సురేష్ చెప్పేది కూడా అదే, అక్కడ నుంచి తెచ్చి లైన్ కలుపుతాం, కొంచెం వాటర్ సోర్స్ పెడితే అనుకోకుండా బోర్ లోలో అయినా సరే. ఇప్పుడు చేనులలో ఎత్తిపోతలేవా, చేనుల బోర్లు మొన్న ఏకైకి 3 బోర్లు ఎత్తిపోయినాయి. ఏం చేస్తావు దాన్ని, మనం పోయి దోడేది కాదు, చేసేది కాదు. అయినా కానీ గజలావు కాడికి 11-12లో మేజర్ ప్రాబ్లం ఉందని మొన్న ఆడేసినాం, ఆ నుంచి తీసుకొచ్చి లైన్ కలుపుతామని చెప్పినాం. ఆడేమైందంటే సార్ అది నీళ్ళు తక్కువ వస్తుంది, అది కూడా 100 ఫీట్ల దాకా కేసింగ్ చేసింది ఉంది. వాటర్ ప్రాబ్లం కోసం ఖచ్చితంగా ఎంత దాకా చేయాలన్నా చేస్తున్నాం, అందరికీ తెలుసు. కానీ కాకపోతే ఇప్పుడు రాష్ట్ర తీర్మానాలల్లో ఇప్పుడు వాటర్ ఒకటి, బల్బుల సంగతి కూడా నిన్న కూడా తీసుకొచ్చారు, పెడదామని అన్నాం. ఇప్పుడు పొలాల కాడిది పిల్లలు నీళ్ళే ఉన్నారు ఇద్దరు ఎక్కేటోళ్ళు, వాళ్ళకు కూడా ఏంటి పొద్దున్నాక లైన్లు గుంజడానికి పోతున్నారు, అలసిపోయి ఇంటి కాడ ఉంటారు. మనకు నీటి సమస్యను త్వరలోపల పరిష్కరిద్దామని మనం మళ్ళీ నెక్స్ట్ ఎజెండా అంశంలో ఇంకో అంశంకి వెళ్దాం. ఓటర్లని జాబితా గురించి